హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ఆ, ఈ మనకు ఇప్పుడు వింటర్ కదండి. చూడండి, ఇవి పచ్చ కనకాంబరాలండి. ఈ ఈ మొక్కలు నా దగ్గర చాలా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు మనకి వింటర్ కదండి. ఈ వింటర్లో మనం ఏం చేయాలంటే, మనకి ఆకులు ఉంటాయి కదండి. ఇవి ఆకులు ఎండిపోయిన ఆకులు చుక్కలు చుక్కలుగా వచ్చి ఉంటాయండి. ఆకులు బాగా ఎల్లో కలర్లో ఇలా ఎండిపోయి చీమలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. వింటర్ వస్తే మాత్రము వీటికి మనము ఎంత చేసినా కానీ అసలు తట్టుకోలేమండి. అసలు మనం చేయలేము, అంత ఇది అనిపిస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే, వింటర్లో మాత్రము మొక్కలకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే వీటికి ఎక్కువగా ఫంగస్ వస్తుంది, మిలీబగ్స్ వస్తుంది ఎక్కువగాను. తర్వాత బూజు తెగులు అనేసి ఒకటి వస్తుందండి. అందుకని చెప్పేసి మనకు ఈ కాయలు కూడా ఇలా కొంచెం ఎల్లోగా తిరుక్కుంటూ ఉంటాయి. తొందరగా ఇలా పట్టుకుంటే రాలిపోతున్నాయండి కాయలు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ఆకులు ఎక్కువగా ఉంచేస్తాం కదా మనము మొక్కలకి. ఆకులు ఎక్కువగా ఉంచినప్పుడు ఈ కాయలకి మనకి బలం సరిపోదండి. కాయలకి బలం సరిపోదు. ఎందుకంటే ఈ ఆకులు మాత్రం ఈ బలాన్ని మొత్తం, మన సాయిల్లో ఉండే బలాన్ని మొత్తం ఈ ఆకులు తీసేసుకుంటుంటాయి. కాబట్టి మనకి ఎక్కువగా కాయలు సన్నగా వస్తున్నాయండి. అందుకోసం మనం ఏం చేయాలంటే, కొంచెం ఓపిక చేసుకొని మనము మిద్దె తోట అంటేనే పని అయినా కానీ మనకు ఏంటంటే మనము ఓపికగా చేసుకోవాలండి. ఓపికగా చేసుకుంటే మనం హెల్దీ అయిన ఆహారాన్ని తీసుకుంటాము, కల్తీ లేని ఆహారాన్ని తీసుకుంటాము. మనకి హెల్త్ కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అందుకని చెప్పేసి నేనైతే చాలా కష్టపడుతుంటానండి నాకు మిద్దె తోటలో. ఎందుకంటే నేను ఉండేది ఒక్కదాన్నే కదా, నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. లేకపోతే అప్పుడప్పుడు మా వారు వచ్చి కొంచెం హెల్ప్ చేస్తారండి నాకు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనకి ఈ వింటర్లో మనకి ఎక్కువగా ఈ చీమలు వస్తేనే మిలీబగ్స్ వస్తుందండి. ఎక్కువగా చీమలు వస్తాయి, చీమలతోటి మిలీబగ్స్ వస్తుందండి. చూడండి చూడండి ఎలా ఉన్నాయో. కాయ వస్తుంది, కాయతో పాటే చీమలు కూడా వచ్చేస్తున్నాయండి. అలా వస్తున్నాయండి. ప్రతి కాయకి అలాగే వస్తుంది. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే, మన పాత టూత్ బ్రష్ ఒకటి ఉంటుంది కదండి, అది తీసుకొని మనం మొత్తం రాలిపేసేయాలండి. రాలిపేసి, ఇది ఎర్ర తోటకూర అండి. ఇది సీడ్ కోసం ఒకటే ఉంచేసాను. దీన్ని బాగా ఫ్లవర్ అయితే వచ్చింది. ఈ ఫ్లవర్ కొంచెం వాడినాక నేను సీడ్ తీసి పెడతానండి. చూడండి, భలే ఉంది కదండి. అట్లాగా నేను ఈరోజు ఏం చేశానంటే, మొత్తం ఆకులన్నీ తీసేసానండి. వంగ మొక్కలకి, బెండ మొక్కలకి అన్ని ఆకులు ఈరోజు తీస్తున్నానండి. తీస్తూ మీకు ఒక వీడియో అయితే చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడైతే మనము ఇక్కడ ఇది చూడండి, చిన్న చిన్న మిర్చి ఉన్నాయండి. దీనికి బుల్లెట్ మిర్చి అంటారు. ఇవి ఉన్నాయి. ఈ ఫ్లవరింగ్స్ చూడండి. దీని సీడ్స్ కూడా నేను తీసి పెడుతున్నానండి. ఈ సీడ్స్ కూడా నా దగ్గర కలెక్ట్ చేసి పెడుతున్నాను. కాయలు అయితే చాలా వచ్చున్నాయి కదండి. ఇవి కాయలు అన్నీ తీసి పెడుతున్నాను మంచిగా. తర్వాత ఈ బెండకాయలు కూడా అండి, ఒక్కరోజు మనం కోసుకోకపోతే ముదిరిపోతాయండి. నిన్న చూడలేదు నేను దీన్ని, ఈరోజు ముదిరిపోయింది. అలాగే ఇది ఆకులు చూడండి, ఇలా మచ్చలుగా ఇలా చూస్తున్నారు కదా, ఇలా మచ్చలుగా వచ్చేస్తాయండి ఆకులు. అందుకని ఈ వింటర్లో మనం ఏం చేయాలంటే, ఈ ఆకుల్ని కూడా బాగా దూసేసుకోవాలండి. మనము దూసేసుకుంటే బాగుంటాయండి. కొన్ని తీసుకుంటూ వస్తున్నానండి.
అందులో మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో కూడా తీస్తున్నాను. కాయలు అయితే వచ్చున్నాయి, ఇంకా ఒక 2 డేస్ 3 డేస్ అయితే పాగానికి వచ్చేస్తాయండి కాయలు. చూడండి, ఈ ముదిరిపోయిన ఆకులు మాత్రం ఉంటే చెట్లు చాలా డ్యామేజ్ అయిపోతాయండి, ముదిరిపోయిన ఆకులు ఉంటే మాత్రము. అందుకని చెప్పి ఈ ఆకులు తీసేయాలి. ఈ బంతి చెట్టు చూడండి ఎంత బాగా పూలు పూస్తుందో. అసలు నేను కొనుక్కొని వచ్చి వేసానండి, నాకు సీడ్ దొరకలేదు. దీనికి దొరకకుంటే అప్పుడు నారు అమ్ముతూ ఉన్నారండి, నారు అమ్ముతుంటే తీసుకొచ్చి వేసాను. అయితే అన్నీ ఎల్లో కలర్సే అయ్యాయండి. 4 మొక్కలు ఏమో పెట్టాను, 4 1 2 3 4 ఉన్నాయి, కానీ 3కి మాత్రం ఇప్పుడు ఫ్లవరింగ్స్ వస్తున్నాయి మంచిగాను. అయితే అన్నీ మాత్రం ఎల్లో కలర్ అయిపోయినాయి. పర్వాలేదులేండి, ఎందుకంటే మనము మిద్దె తోటలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేవి ఉంటే మనకి మంచిగా పురుగులు అలాంటివి తొందరగా అట్రాక్ట్ అవ్వకుండా ఉంటాయి. అందులో ఏంటి అంటే నెమటోడ్స్ రాకుండా ఉంటాయండి. చూడండి, ఈ తీగ మొత్తం ఆకులన్నీ తీసేసానండి, ఏం లేదు తీగకి. దీనికి మొన్న తీసాను కదండి, మొన్న ఒకరోజు మీకు వీడియో పెట్టాను. తీసినాక మంచిగా చిగురించుకుంటా ఉంది. చూడండి ఎలా వస్తుందో చిగురులు కదా, మంచిగా వస్తుందండి. అలాగే అందుకోసమని నేను అన్నీ తీసేస్తున్నాను ఆకులన్నీను. ఈ మొక్క మాత్రం మీకు చాలా చాలా సర్ప్రైజ్ అండి ఇది. ఎందుకంటే ఇది ఇప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి. చిన్నగా కనిపిస్తుందా ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా. ఇది కాకర కాదు, కానీ ఇది చాలా చాలా స్పెషల్ అండి. ఇది కాయలు వస్తే మాత్రం మీకు తప్పకుండా చూపిస్తానండి. అప్పుడు దీనికి మిలీబగ్స్ కూడా వస్తుందండి. చూడండి, వింటర్లో చాలా ప్రాబ్లమ్స్ అండి ఈ మొక్కలతో, చాలా చాలా కేర్ తీసుకోవాలి అసలు. అందుకని చెప్పేసి నేను మీకు చూపిస్తాను, వస్తే మాత్రం చూపిస్తానండి. తర్వాత ఇది చెర్రీ టమాటా అండి. చూడండి, గుత్తులుగా వస్తున్నాయి కాయలు. చూడండి, వస్తున్నాయి కదా, గుత్తులుగా వస్తుంటాయండి. దీనికి నేను ఆ కాకర మొన్న చూపించాను మీకు, మొన్న వీడియోలో ఆ కాకర ఒక్కటైతే వచ్చింది. సక్సెస్ చేశానండి నేను. కాకర వేసి ఇప్పుడైతే సక్సెస్ అయిపోయింది నాకు. ఇంకా నాకేం దిగులు లేదండి. నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ కాసి నాకు కాయకపోయినా నెక్స్ట్ ఇయర్ మాత్రం నాకు మంచిగా కాస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మొన్న మీకు గుమ్మడికాయ చూపించాను కదా, అదైతే రాలిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గుమ్మడికాయ వస్తుంది. ఏదో ఒకటి రాలిపోయినా ఒకటి నిలబడ్డా చాలండి. నేను వేసుకున్నాను కాబట్టి మొక్కలు మనకి ఇవి కాసిన ఒక్క కాయ కాసినా మనకి చాలా చాలా తృప్తిగా అనిపిస్తుందండి. తర్వాత వచ్చేసి ఈ మల్లె మొక్కలన్నీ ఏం చేయాలంటే మనము జనవరిలో ఈ మల్లె మొక్కలన్నీ బాగా ప్రూనింగ్ చేసేయాలి. తర్వాత మనము బాగా ఆకులన్నీ దూసుకి పోసేసుకోవాలండి. తర్వాత మనకి మంచిగా వస్తాయి పూలు. జనవరి లాస్ట్, ఫిబ్రవరి అలా వస్తాయండి. మనకి ఇంట్లో ఉన్న మొక్కలు కదా, అలా వచ్చేస్తాయి. తర్వాత మనకి బయట పొలాల్లో వేసినవి అయితే అవి ఇంకా తొందరగానే వస్తాయండి. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా మందులు వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి మంచిగా వస్తాయి. మనకు మాత్రం ఇంట్లో వేసుకుంటే జనవరి లాస్ట్, ఫిబ్రవరి ఫస్ట్లో మనకు వచ్చేస్తాయండి. అందుకోసం చూడండి, నేను ఇవన్నీ బాగా తీసేసాను ఆకులన్నీను. చూడండి, ఇప్పుడే ఇవన్నీ తీసేసి నేను ఒకసారి మీకు చూపిద్దాము అనేసి తీస్తున్నానండి. చూడండి, అన్నీ మొండి మొక్కలు అయిపోయాయి ఆకులు. కాయలు అయితే చాలా కోసాను నేను. నిన్న ఒక వీడియో పెట్టలేకపోయానండి. చాలా హార్వెస్ట్ చేశాను వంకాయలు అవిను, లేకపోతే వీడియో పెట్టలేదు. పోస్ట్ అయితే పెట్టాను నేను, అది వచ్చిందో రాలేదో చూడలేదు నేను. తర్వాత ఈరోజు కూడా కొన్ని కాయలు అయితే కోసుకున్నాను. ఇంకా చాలా పిందెలు ఉన్నాయి వంకాయలు అయితేను. తర్వాత వచ్చేసి ఈరోజు పచ్చిమిర్చి కూడా చాలా హార్వెస్ట్ చేశానండి, మీకైతే చూపిస్తాను నేను.
తర్వాత మనము ఈ వింటర్లో ఏంటంటే మనకు ఈ టమోటా మొక్కలకి చాలా కేర్ తీసుకోవాలండి. వింటర్లో తొందరగా మిలీబగ్స్ వస్తుందండి దీనికి. చూడండి, తొందరగా మిలీబగ్స్ వస్తుందండి. చిన్నదిగా ఉన్నప్పుడే మన ఈ మిలీబగ్స్ చేత్తో అలా నలిపేసుకొని మనము దానికి పుల్లటి మజ్జిగ కానీ ఏదో ఒకటి మనము స్ప్రే చేసుకుంటే ఉంటుందండి. లేకపోతే మాత్రం ఎక్కువ అయిపోతే మనం మళ్ళా చేయడం కష్టం అయిపోతుంది. అన్నీ కట్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఆకులన్నీ తీసేసాం కదా, బాగా మంచిగా గాలి, వెలుతురు, ఎండ అన్నీ బాగా తగులుతాయండి మొక్కలకి. తగిలినప్పుడు మనకి ఈ మొక్క బాగా ఎదుగుతుంది, కాయలు కూడా బాగా వస్తాయండి మనకి. చూడండి, దీనికి కూడా మిలీబగ్స్ వస్తుంది. సీతాఫలం వచ్చాయి కదా, చూడండి దీనికి కూడా మిలీబగ్స్ వస్తూ ఉంది. అవి తర్వాత ఇది కూడా బాగా కట్ చేశాను. ఇంకా కాయలు అయితే చాలా ఉన్నాయి దీనికి కూడాను. ఇది మల్బరీ అండి, నాటు మల్బరీ. చూడండి, అన్నీ ఆకులన్నీ తీసేసాను. తర్వాత పచ్చిమిర్చి ఈరోజు హార్వెస్ట్ చేశానండి. దీని ఆకులు రేపైతే ఇదిలిచ్చేస్తానండి. ఇది కూడా బాగా ముదిరిపోయినాయి ఆకులు. ఈరోజు నేను హార్వెస్ట్ చేశాను కదా, అయినా ఇంకా చాలా ఉన్నాయి కాయలు. అయితే మనకు అవసరం లేదు కదండి, మనకు ఎన్నైతే అవసరం ఉంటాయో అన్నీ మనం హార్వెస్ట్ చేసుకుంటే ఇంట్లో కూడా మనకి స్టాక్ ఉండకుండా ఫ్రెష్గా తినొచ్చు మనము. పచ్చిమిర్చి చాలా ఉన్నాయండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక మొక్క ఉంది, దీనికి కూడా ఉన్నాయండి పచ్చిమిర్చి. బీర పిందెలు కూడా వస్తున్నాయండి. అయిపోయాయి అనుకుంటూ ఉన్నాను నేను, కానీ మళ్ళీ దిగుతున్నాయి. ఇక్కడ కూడా టమోటాలు. ఈ సంవత్సరం నాకు టమోటాలు, పచ్చిమిర్చి పర్వాలేదండి, నాన్ బ్యాడ్ బాగానే కాస్తున్నాయి. నేను అనుకున్నాను రావేమో అనుకున్నాను, కానీ ఇక్కడ ఒక ఇది ఉందండి, దోసకాయ ఉంది. తర్వాత ఇక్కడ నేతి బీర చూపిస్తాను మీకు. ఇక్కడ ఇది మామూలు బీర మంది చూడండి. ఇక్కడ ఒకటి, రెండు, అక్కడ ఒకటి ఉందండి. 3 కాయలు అయితే ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఏంటి అంటే సమస్య, నాకు ఇది నేను పొట్ల వేశానండి. పొట్ల వేశాను కానివ్వండి, చెట్టు అయితే చాలా బలంగా చాలా హెల్తీగా వచ్చేసిందండి. కానీ కాయలు రాలేదండి. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను కాయల కోసము. వస్తే అంత హ్యాపీ అండి నాకైతే. పొట్ల చాలాసార్లు వేస్తున్నాను నేను, కానీ 1, 2 అలా కాస్తూ ఉన్నాయి, పోతున్నాయి, సరిగా రావట్లేదు. అందుకని చెప్పి మొన్ననే చిమ్మానండి నేను ఇదంతాను, ఈ ఆకులన్నీ తీసేసి మళ్ళీ ఈరోజు ఈ పని పెట్టుకున్నానండి. ఏంది ఈ ఆకులన్నీ తీయడము అన్నీ చేస్తున్నాను. ప్రతిరోజు ఉంటుందండి పని, గార్డెన్లో ప్రతిరోజు ఉంటుందండి. చెయ్యాలే కానీ ఓపికగా మనము ప్రతిరోజు పనేనండి మనకి. ఇక్కడ కూడా ఈ విరజాజి మొక్క ఉందండి. దీనికి కూడా మంచిగా అన్ని ఆకులన్నీ దూసేసాను, అన్నీ మొండి మొక్కలు చేసేసానండి. టమోటా మొక్క కూడా అన్నీ చాలా పండు ఆకులు అయితే తీసేసాను అన్నీను. ఇక్కడ నాకు ఇంకా 1, 2 ఏమో కోసానండి నేను. ఇవి కీరా అయితే ఇప్పుడు మళ్ళీ నాకు చూడండి, ఇక్కడ ఒకటి ఉంది కీరా, ఇక్కడ 2 ఉన్నాయండి. ఇక్కడ దిగుతూ ఉన్నాయి అండి. ఇదొకటి కనిపిస్తుందా, ఇదొకటి. తర్వాత ఇదండి, ఇక్కడ
3 కాయలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కీర. ఇదంతా కాకర తీగ అండి, ఇదంతా మొత్తం కాకర తీగ. ఇదైతే తెల్ల వంకాయలండి. దీనికి కూడా ఆకులు ఇప్పుడే కట్ చేశాను నేను, ఈ సైడ్ చూసుకోలేదు, కట్ చేస్తానండి. ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది మంచిగా, ఇక నిలబడలేమండి. ఇక్కడ ఉదయం పూట కొంచెం మంచు అయితే కురుస్తూ ఉంది, తర్వాత మళ్ళీ ఎండే వస్తుందండి. అయినా కానీ మొక్కలు అయితే బాగా హెల్తీగానే ఉన్నాయండి. వింటర్ కదండి, పర్వాలేదు, ఒక రకంగా ఉంటాయి. మళ్ళీ సమ్మర్లో మనం కాపాడుకోవాలండి మొక్కల్ని, చాలా చాలా కష్టపడాలి సమ్మర్లో అయితే మొక్కల కోసం. చూస్తున్నారు కదా. ఓకే అండి, అయితే చెప్పాను కదా, నాకు తెలిసినంత వరకు మీకు నేను సలహా ఇచ్చాను. నా సలహా మీకు వర్తిస్తుంది అనుకుంటే మీరు కూడా పాటించండి. లేదు మాకు తెలుసు అని అనుకుంటే మీరు మీకు ఇష్టమైనట్లు మీరు చేయండి. నాకైతే ఇంతవరకు తెలుసండి, అందుకని నేను మీకు నా సలహా మీకు చెప్పాను. ఓకేనండి. నేను ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది గార్డెన్లో, అంత మొత్తం చేసుకోవాలి. అందుకని ఇప్పుడైతే నేను వీడియో ఇంతవరకే పెడుతున్నానండి. ఓకేనండి, బాయ్.